నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. రోజులు గడుస్తున్నాయి, కడలి శోధన సాగుతోంది. త్రివిధ దళాలు సముద్రాన్ని జల్లెడ పడుతున్నాయి. అయినా AN-32 విమానం ఆనవాళ్లు మాత్రం దొరకడం లేదు. 29 మంది సిబ్బందితో గల్లంతైన విమానం ఆచూకీ లేకుండా పోయింది. సిబ్బంది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకీ ఎయిర్ క్రాఫ్ట్ ఏమైనట్టు? సముద్రంలో కూలిపోయిందా లేక కూల్చేశారా? గాల్లో ప్రాణాలు. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. చిరుతలాంటి వేగం, ప్రతికూల వాతావరణంలోనూ బెదరని వైనం. ఎడారిపైన, సముద్రంపైన, పర్వతాల మీదైనా సరే దూసుకుపోవడమే దాని లక్షణం. అలాంటి పటిష్టమైన విహంగం ఎలా గల్లంతైంది? ఆచూకీ లేకుండా పోవడానికి కారణమేంటి? 16 యుద్ధ నౌకలు, 13 యుద్ధ విమానాలు, 4 హెలికాప్టర్లు, ఒక జలాంతర్గామి ముమ్మరంగా శోధిస్తున్న విమానం ఆనవాళ్లు మాత్రం కానరావడం లేదు. పిడుగులు పడినా అదరదు, బెదరదు. ఉండపోత కురిసిన ఇసుమంతైనా చెదరదు. పగలు రాత్రి ఎండ వాన, వాతావరణం ఎలా ఉన్నా అదే వేగం, అదే పనితనం. ఇది AN-32 విమానం కెపాసిటీ. మరి అంతటి శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ ఎలాంటి ప్రతికూల వాతావరణం లేకపోయినా అదృశ్యమైంది. కనీసం జాడ కూడా లేకుండా పోయింది. బయలుదేరిన 16 నిమిషానికే రాడార్ తెరపై నుండి మాయమైంది. అంతకు క్షణం ముందే అంతా బావుందని పైలట్ సమాచారం ఇచ్చాడు. ఇంతలోనే మాయమై మళ్లీ 25 నిమిషాలకు ప్రత్యక్షమైంది. హమ్మయ్య అని ATC అధికారులు ఊపిరి పీల్చుకునేలోగానే మళ్లీ అదృశ్యమైంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు విమానం ఆచూకీ మాత్రం దొరకలేదు. AN-32 విమానం పిడుగుపడినా అదరదు, కుంభవృష్టి కురిసినా దూసుకుపోవడం దాని లక్షణం. 1987-90ల మధ్య 4 ఏళ్ల వ్యవధిలో శ్రీలంకకు పీస్ కీపింగ్ ఫోర్స్ను తరలించడానికి వాడింది ఈ విమానాలే. ఆ టైంలో 70,000కు పైగా 2 దేశాల మధ్య చక్కర్లు కొట్టాయి ఈ విమానాలు. సైనికులు, సరుకులు, ఆయుధాలు తరలించేందుకు సదా సిద్ధంగా ఉండే విమానమిది. కానీ ఇంత సామర్థ్యం ఉన్న విమానమే ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయింది. జూలై 22 ఉదయం 8:30 చెన్నైలోని తాంబరం ఎయిర్ స్టేషన్. ఇక్కడి నుంచి పోర్టు బ్లెయిర్కు 29 మంది సిబ్బంది AN-32 యుద్ధ విమానంలో బయలుదేరారు. పోర్టు బ్లెయిర్ తీరంలో ఉన్న బట్టిమాలు యుద్ధనౌకలోని CRN-91 అనే ఆయుధంలో సమస్య తలెత్తింది. దాన్ని సరిచేయడమే వీరందరి టాస్క్. ఉదయం 8:30 టేకాఫ్ అయిన విమానం ఉదయం 11:40 పోర్టు బ్లెయిర్కు చేరుకోవాలి. సమయం 8:46. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అంటూ పైలట్ నుంచి మెసేజ్. అప్పటికి విమానం చెన్నై నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ తర్వాత పైలట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. కాసేపటికే విమానం రాడార్ నుంచి మాయమైంది. అంత టెన్షన్ పడేలోగానే విమానం మళ్లీ రాడార్ తెర మీద ప్రత్యక్షమైంది. సమయం 9:12. అప్పటికి విమానం చెన్నై తీరానికి 280 కిలోమీటర్ల దూరంలో 23,000 అడుగుల ఎత్తులో ఉన్నట్టు రాడార్ మీద కనిపించింది. గ్రౌండ్ కంట్రోల్ టీం పైలట్ను సంప్రదించేలోగానే రాడార్ తెరపై మళ్లీ మాయమైంది. అప్పట్నుంచి ఎంత ప్రయత్నించినా విమానం ఆచూకీ మాత్రం దొరకడం లేదు. విమానం గల్లంతైన సమయంలో 2 పైలట్లు, ఒక నావిగేటర్, బత్సారా, కునాల్, 6 క్రూ మెంబర్స్ ఉన్నారు. వీరితో పాటు ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి సహా 11 మంది ఎయిర్ ఫోర్స్, 9 మంది నేవీ, 2 ఆర్మీ సిబ్బంది, ఒక తీరగస్తీ దళం సభ్యుడు కూడా ఉన్నారు.
నౌకాదళ సిబ్బందిలో విశాఖలోని నేవల్ ఆర్మమెంట్ డిపోకు చెందిన వారు 9 మంది ఉన్నారు. వారిలో చార్జ్మన్ బి సాంబమూర్తి, ఆర్మమెంట్ ఫిట్టర్లు ఆర్ వరప్రసాద్ బాబు, పాటి నాగేంద్ర, పూర్ణచంద్ర సేనాపతి, చరణ్ మహారాణా, ఎగ్జామినర్ భూపేంద్ర సింగ్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎన్ చిన్నారావు, గంట్ల శ్రీనివాసరావులు ఉన్నారు. వీళ్లంతా ఈ నెల 20న విశాఖ నుంచి బయలుదేరి 21న చెన్నై చేరుకున్నారు. ఐఎన్ఎస్ బట్టిమాలువలో సమస్యను సరిచేసి ఆగస్టు 6న తిరిగి రావాల్సి ఉంది. విమానం అదృశ్యమైన సంగతి తెలియగానే సంబంధిత కుటుంబీకుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వాళ్లు క్షేమంగా తిరిగి రావాలని తమ వాళ్లంతా కోటి దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. రోజులు గడుస్తున్నా గల్లంతైన వారి ఆచూకీ తెలియకపోవడంతో బాధితుల కుటుంబాల్లో ఆందోళన పెరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిబ్బంది కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటామన్నారు. విమానం ఆచూకీ కోసం అవసరమైన సహాయం చేస్తామన్నారు. గల్లంతైన AN-32 కోసం చెన్నై తీరం నుంచి పోర్టు బ్లెయిర్ వరకు గాలింపు కొనసాగుతోంది. ఆపరేషన్ తలాష్ పేరుతో త్రివిధ దళాలు సముద్రాన్ని జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా బంగాళాఖాతంలో అనుమానిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. More than 500 meters. They cannot go and search per se unless you have some definite small area located. So last time भी जो हुआ था, submarine had identified the location and then we had sent it. So it is an secondary operation after the initial identification. So it is said that the emergency locator beacon is not functioning properly, and yesterday Coast Guard officials said that it didn't work in the Dornier practice earlier also. Is that a matter of concern, sir? I think Dornier, I don't know which one operated, but finally they located the Dornier with the same beeps. So initially sound nahi aaya hoga because of the depth of the water. But when the submarine went in there on 37th day, they identified the location. So can't say whether it is not operating, but we are not able to hear it as of now. ఇప్పటికే చెన్నై నుండి తూర్పున 150 నాటికల్ మైళ్ల దూరంలోని సముద్రంలో 120 నాటికల్ మైళ్ల దూరం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. మరో 300 నాటికల్ మైళ్ల దూరం వరకు సముద్రం లోపల జల్లెడ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 16 యుద్ధ నౌకలు, 13 యుద్ధ విమానాలు, 4 హెలికాప్టర్లు, 1 జలాంతర్గామి సహాయంతో గాలింపు ముమ్మరంగా సాగుతోంది. వీటితో పాటు శాటిలైట్ ఇమేజ్లను కూడా విశ్లేషిస్తున్నారు. మొత్తంగా బంగాళాఖాతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నా విమానం ఆచూకీ మాత్రం దొరకడం లేదు. విమానం అదృశ్యమయ్యాక ఎలాంటి ప్రమాద సంకేతాలు అందలేదు. విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే అందులోని ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ వెంటనే యాక్టివేట్ అయి సంకేతాలు పంపుతుంది. దీంతో ప్రమాద స్థలాన్ని సులువుగా కనిపెట్టవచ్చు. కానీ అలాంటి సంకేతాలు కూడా ఏవీ లేవు. ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆశలు సన్నగిల్లుతున్నాయి. సముద్రంలో చాలా లోతులో పడిపోవడం ద్వారా ఆ పరికరం పనిచేయకపోతే పడిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ను కనుగొనడం కష్టంగా మారుతుంది. ఒకవేళ విమానం సముద్రంలో లోతులో కూలి ఉంటే దాని చమురు తట్టైనా పైకి తేలాలి. కూలిన ఎయిర్ క్రాఫ్ట్లో ఎయిర్ జాకెట్లు, ప్లాస్టిక్ సామాగ్రి ఇవన్నీ కూడా సముద్రంపై తేలియాడి కనిపించాలి. కానీ అలాంటి ఆనవాళ్లు కూడా ఎక్కడా లేవు. ఒకవేళ అలా జరిగిన పక్షంలో ఆ ప్రాంతంలో సముద్రం లోపల జర్మనీ సహకారంతో గాలింపులు చేపట్టవచ్చు. అదే జరిగితే వారాలు, నెలలు పట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఎయిర్ క్రాఫ్ట్ జాడ కోసం త్రివిధ దళాలు సముద్రుడిపైనే భారం వేశాయి. ప్రస్తుతం ఇస్రో సహకారం తీసుకుంటున్నామని, మరికొన్ని రోజులు గాలింపు చర్యలు చేపడతామని కోస్ట్ గార్డ్ అధికారులు చెబుతున్నారు. They are in full force to locate the missing aircraft that went missing sometime in the morning yesterday. So we've got ships, aircraft as well as submarine deployed there, and the search is on. We've got our ships deployed there. They are on station and they are looking for any signs of the aircraft. Yeah, Coast Guard ship Samudra Paradar and Coast Guard ship Sagar, both of them were deployed yesterday. Both have reached area. The Sagar had reached yesterday at about 10:30 p.m. Samudra Paradar has reached today morning. In addition, Coast Guard ships were also deployed from Port Blair
during the initial phase just to cover up the search area close to the Port Blair site. Dornier aircraft from Coast Guard are being deployed regularly in addition to the naval and air force assets as mentioned by Port now. So we're trying to cover up the area initially close to the datum and subsequently that area will be expanded with the passage of. No, there was no Coast Guard officer who was part of this crew. There's only one Coast Guard sailor Krishnan, who was part of the passenger manifest. He was traveling as a passenger in the aircraft. He's not part of the crew. Like even in Coast Guard Dornier, which was stitched last year in June, ELT did not operate. But prior to that, there was another Dornier of Indian Navy. In that case also, ELT did not operate. So it's a matter of concern which has been taken up with the equipment manufacturer and they would be looking into it. But yes, it's a fact that in more than one cases, ELT did not operate. That there is no debris available on board or we are not able to find any clue about the survivors. Once we are done with it, definitely the next step would be going for the underwater search. We have only one person from our service, one late Muthu Krishnan. There was only one Coast Guard sailor on board this aircraft. చివరి ప్రయత్నంగా విదేశాల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన AN-32 విమానం ఒక్కసారిగా అదృశ్యం అవ్వడం మిస్టరీగానే ఉంది. వందల కొద్ది ప్రమాదాలు, వేలల్లో మృతులు. ఒక్క AN-32 విమానాలే 11 సార్లు ప్రమాదాలకు గురయ్యాయి. 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇక మిగ్ ఫైటర్ల పరిస్థితి మరీ దారుణం. ఇప్పటి వరకు 872 విమానాల్లో 482 విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. 210 మంది ప్రాణాలు కోల్పోయారు. మన రక్షణ విహంగాలు ఎందుకు కూలిపోతున్నాయి? లోపం ఎక్కడుంది? సాంకేతిక లోపాలా లేక అధికారుల నిర్లక్ష్యమా? పదకొండు సార్లు ప్రమాదానికి గురైన AN-32 విమానాలు. వంద మందికి పైగా మృతి. ఎనిమిది 872 మిగ్ విమానాల్లో ప్రమాదాలకు గురైన 482 విమానాలు. 210 మంది మృత్యువాత. రక్షణ దళాల్లో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా విశాఖపట్నానికి చెందిన వారు ఉండటం పరిపాటిగా మారింది. విశాఖలో తూర్పు నౌకాదళం శక్తివంతంగా మారడంతో ఇక్కడి యువత అందులో పనిచేయాలనే ఉత్సాహంతో సర్వీసుల్లో చేరుతున్నారు. విధి నిర్వహణలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. అక్కడ జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది జూన్ 8న ఇలాగే తమిళనాడు నుంచి బయలుదేరిన డోర్నియర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 3 చనిపోయారు. అందులో ఒకరు విశాఖపట్నం వాసి, పేరు విద్యాసాగర్. ఆయనే ఆ విమానానికి పైలట్. విధి నిర్వహణలో భాగంగా గతేడాది జూన్ 8న 2 సహచరులతో కలిసి చెన్నై వెళ్లారు. విమానాశ్రయం నుంచి కోస్ట్ గార్డు డార్నియర్ విమానంలో గగనతల పర్యవేక్షణకు బయలుదేరారు. విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా రాత్రి 9:12 విమానం కూలిపోయింది. వారి కోసం భారత నౌకాదళం 36 రోజులు తీవ్రంగా గాలించింది. ఆ తరువాత ఆ విమానం శకలాలు, వారు ధరించిన వాచి ఆనవాళ్లు లభించాయి. మృతదేహాలు కూడా దొరకలేదు. మళ్లీ ఏడాది తరువాత అదే తమిళనాడు నుంచి వాయుసేన విమానం విధి నిర్వహణకు వెళ్లి గల్లంతైంది. భారత్లో ఇప్పటిదాకా AN-32 విమానాలు 11 సార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా చనిపోయారు. మార్చి 25న తొలిసారిగా AN-32 విమానం ప్రమాదానికి గురైంది. హిందూ మహాసముద్రం మీదుగా 7 సిబ్బందితో వెళ్తూ గల్లంతైంది. 1990 జూలై 15న తాంబరం నుంచి తిరువనంతపురం వస్తూ మరో విమానం కూలిపోయింది. 2009 జూన్ 10న అరుణాచల్ ప్రదేశ్లో మరోసారి AN-32 విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందారు.
తాజాగా శుక్రవారం చెన్నై నుంచి బయలుదేరిన AN-32 విమానం 29 మందితో వెళ్తూ గల్లంతైంది. AN-32 విమానాలే కాదు, గత 45 ఏళ్లలో భారత్లోని 872 మిగ్ విమానాల్లో 482 ప్రమాదాలకు గురయ్యాయి. దీంతో వీటికి ఎగిరే శవపేటికలన్న చెడ్డ పేరు వచ్చింది. ఇవే కాదు, రక్షణ హెలికాప్టర్లు కూడా ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. 2011 నుంచి 2015 డిసెంబర్ మధ్య వైమానిక దళానికి చెందిన 14 హెలికాప్టర్లు కూలిపోయి 31 మంది మృతి చెందారు. గతేడాది కొందరు సైన్యాధికారుల భార్యలు రక్షణ మంత్రి పారికర్ను కలిసి ఇలాంటి కాలం చెల్లిన హెలికాప్టర్లను తప్పించాలని, తమ భర్తలు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు అధికారుల అంతులేని నిర్లక్ష్యం కూడా విమాన ప్రమాదాలకు కారణమవుతోంది. బంగాళాఖాతంలో అదృశ్యమైన AN-32 విమానానికి ఈ జూలై నెలలోనే 3 సార్లు సమస్యలు తలెత్తినట్లు నేవీ వర్గాల సమాచారం. విమానానికి ఈ నెల 2వ తేదీన థ్రోటిల్ మొరాయించింది. 7వ తేదీన పోర్ట్ వింగ్లో హైడ్రాలిక్ లీకేజ్ ఉన్నట్లు గుర్తించారు. 14న డోర్ వద్ద ప్రెషర్ లీకేజీ జరిగింది. ఇలా తరచూ సమస్యలు వస్తున్నప్పుడు పూర్తిగా మరమ్మతులు చేయించాక ఆపరేషన్కు పంపాలి. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే AN-32 విమానాన్ని నిర్వహణకు పంపించారు. ఈ నిర్లక్ష్యమే 29 మంది సిబ్బంది కుటుంబాల్లో విషాదం నింపింది. మన వైమానిక దళంలో యుద్ధ విమానాలు పాతబడిపోయాయా? ఆధునికీకరణకు చర్యలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తరచూ జరుగుతున్న ప్రమాదాలు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వయస్సు మళ్లిన విమానాలెన్నో ఇంకా సేవలు అందిస్తూనే ఉన్నాయి. ఎన్నో విమానాలు ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. లో 125 AN-32 విమానాల కొనుగోలు. వయసు మళ్లిన వినియోగంలోనే 100 ఎయిర్ క్రాఫ్ట్లు. రిపేర్లతో నెట్టుకొస్తున్న వైనం. మన వైమానిక దళ సాయుధ సంపత్తిలో సుమారు 70% రష్యా ఆధారితమే. MiG-29 ఫైటర్ జెట్లు, AN-32, IL-76 రవాణా విమానాలు, Mi-17 హెలికాప్టర్లు, సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ల వంటివన్నీ రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే. అక్కడి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసుకున్నవే. రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన AN-32 విమానాన్ని భారత వైమానిక దళంలో తొలిసారిగా 1976 జూలైలో ప్రవేశపెట్టారు. 1984లో సోవియట్ యూనియన్ నుంచి ఇలాంటి 125 విమానాలను భారత్ కొనుగోలు చేసింది. అందులో 100కు పైగా విమానాలు ఇంకా సేవలందిస్తున్నాయి. మూడు దశాబ్దాల కిందటి విమానమైనప్పటికీ పనితీరులో పర్ఫెక్ట్గా ఉందని వైమానిక దళం అభివర్ణిస్తోంది. పౌర మిలిటరీ అవసరాలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. అతి చిన్న విమానాశ్రయాల నుంచి కూడా ఇవి టేకాఫ్ తీసుకోగలవు. 2 ఇంజన్లు కలిగిన ఈ విమానం ఏకధాటిగా 4 గంటల పాటు ప్రయాణించగలదు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా గగన విహారం చేయగలదు. 16,800 కిలోల బరువు గల AN-32 విమానం టేకాఫ్ బరువు 27,000 కిలోలు. 40 నుంచి 50 మంది ప్రయాణికులు లేదా 7.5 టన్నుల సరుకులను మోసుకెళ్లగలదు. గంటకు గరిష్టంగా 530 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం AN-32 విమానాల సొంతం. ప్రధానంగా పర్వత ఎడారి ప్రాంతాల్లో సరుకు రవాణాకు వీటిని వినియోగిస్తారు. విమానంలో సరుకును తేలిగ్గా లోడ్ అన్లోడ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. స్థానిక అంతర్జాతీయ ఎయిర్ రూట్లలో ప్రతికూల వాతావరణంలో కూడా నావిగేషన్, రేడియో కమ్యూనికేషన్ విధానాలు పటిష్టంగా పనిచేసేలా విమానాన్ని తీర్చిదిద్దారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఈ తరహా విమానాలు దాదాపు 100 వరకు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఇరాక్, కొలంబియాలను కలుపుకుంటే ఈ సంఖ్య 240కి పైగానే ఉంటుంది. ఒకసారి ఇంధనాన్ని నింపితే ఏకధాటిగా 4 గంటల పాటు ప్రయాణించవచ్చు. కెపాసిటీ ఎంత ఘనమైనా కాలం చెల్లిన తరువాత ఏ వస్తువు వినియోగానికి పనికిరాదు.
ప్రస్తుతం AN-32 విమానాల పరిస్థితి కూడా అదే. 3 దశాబ్దాల కాలం నాటి ఈ విమానాలను రిపేర్లు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇవే కాదు, రష్యా నుంచి కొనుగోలు చేసిన MiG-21, MiG-27, సుఖోయ్ 30 MKI, జాగ్వార్లు వంటి వాటి ఇంజన్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, యుద్ధ సామాగ్రి, సామర్థ్యాల పెంపు, ఆధునీకరణ కోసం ఎదురు చూస్తున్నాయి. మన రక్షణ శాఖలో 70కి పైగా హెలికాప్టర్లు 30-40 ఏళ్లకు పైబడినవే. వీటిలో 51 చీతా చేతక్ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. తాజాగా గల్లంతైన AN-32 విమానం 32 ఏళ్ల కిందట కొనుగోలు చేసిందే. కాలం చెల్లిన ఈ విమానాలను ఆధునీకరించడానికి ఉక్రెయిన్తో గతంలో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అధునాతన ఏవియానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ల్యాండింగ్కు సాయపడే సాధనాలు, కొత్త ఆక్సిజన్ వ్యవస్థలు, మెరుగైన సీట్లు కల్పించాలని నిర్ణయించింది. దీనివల్ల ఈ విమానాలు కనీసం మరో 15 ఏళ్ల పాటు సేవలు అందించగలుగుతాయి. రష్యా రక్షణ ఉత్పత్తి వ్యవస్థలో 30% ఉక్రెయిన్ భూభాగంలో ఉంది. AN-32లు కూడా ఉక్రెయిన్లో తయారైనవే. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఆ ప్రభావం రష్యా నుంచి రక్షణ దిగుమతులు చేసుకుంటున్న దేశాలపై పడింది. కానీ భారత్ రష్యా సంబంధాలు మెరుగ్గా ఉండడం, రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందాలు ఉండడంతో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ కొద్ది కాలంగా రష్యా ఉక్రెయిన్ సంబంధాలు క్షీణించడంతో ఇటీవలి కాలంలో AN-32 విమానాల ఆధునీకరణపైన ప్రభావం పడింది. మరోవైపు ఉక్రెయిన్లో తయారవుతున్న విమానాల విషయంలోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. తమకు లోపాలున్న ఫైటర్ జెట్లు సరఫరా చేసిందంటూ క్రొయేషియా ఇటీవలే కేసు వేసింది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్తో ఒప్పందం అమలయ్యేది అనుమానమే. AN-32 విమానాలను ఆధునీకరించడం కంటే వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకోవడమే ఉత్తమం. ఈ దిశగా రక్షణ శాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇలాంటి ప్రమాదాలకు మూల్యం చెల్లిస్తూనే ఉండాలి. ప్రపంచ దేశాలు ఆధునిక విహంగాలతో దూసుకుపోతుంటే మనం మాత్రం కాలం చెల్లిన విమానాలతో కాలం వెళ్లదీస్తున్నాం. 3 దశాబ్దాల నాటి విమానాలను కూడా ఇంకా వినియోగిస్తున్నాం. అందుకు మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం. అయినా రక్షణ శాఖ అప్డేట్ కావడం లేదు. ఇప్పటికైనా పరిస్థితి మారకపోతే ఇలాంటి మరెన్నో ప్రమాదాలు చవి చూడక తప్పదు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.